హలో ఫ్రెండ్స్, మనందరికీ గుర్తే ఉంటుంది బాలరామాయణం. సో ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు నడిచిన బాలరామాయణం హీరోయిన్ మీకు గుర్తుందా? సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మధురమైన బాల నటనలతో నిండిన చిత్రంలో ఒక చిన్నారి సీతగా మన మనసులో నిలిచిపోయిన ఆ అద్భుత నటిమణి గుర్తుందా? అవును, నందమూరి తారక రామారావు వారి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తన బాల్యంలో శ్రీరాముడిగా కనిపించిన బాలరామాయణ సినిమా గుర్తుందా? అందులో సీత పాత్రలో కనిపించిన చిన్నారి ఎవరు? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అనేవి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సో ఈ వీడియోలో మనం ఆ చిన్నారికి సంబంధించిన ప్రయాణాన్ని తెలుసుకుందాం. సో ముఖ్యంగా చెప్పాలంటే ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది అన్నది అందరూ అనుకుంటున్నారు. సో మనం మాట్లాడుకుందాం. సో నంది అవార్డుల వరుస పిల్లల నాటకీయ ఎమోషన్స్, దేవతల వేషధారణలు అన్ని కలిపి రూపొందించిన సినిమా బాలరామాయణం. ఈ చిత్రంలో 60 మంది పిల్లలు మాత్రమే నటించారు. అందులో సీతగా నడిచిన అమ్మాయి పేరు మనం చివరిలో మాట్లాడుకుందాం. అప్పట్లో ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు. కానీ ఆమె చూపిన అభినయం, అమాయకత్వం, భావం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సో ఇప్పుడు ఏం మారలేదు. సామాజిక మాధ్యమాల్లో తాజాగా ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. అందులో ఆమె స్మైలింగ్ ఫేస్, శాంతంగా కనిపించే వ్యక్తిత్వం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈమె సీతమ్మ అన్న ఏమాత్రం మారలేదు అంటూ కామెంట్లు పెట్టారు. సో ఎందుకంటే ఆమె ఇప్పుడు కూడా ఎలా ఉంది, ట్రెడిషనల్గా ఉందా, వేరే లుక్లో ఉందా అనేది చూసాం. సో తను ఇప్పుడు క్లాసిక్గా ఉంది. సో ఆమె పేరు స్మిత మాధవ్. సో అవును, ఆమె పేరు స్మిత మాధవ్. సినిమాలకు పూర్తిగా దూరమై తను ఎంచుకున్న రంగంలో ముందుకు సాగుతుంది. ఆమె ప్రస్తుతం ఒక రాణి. తను రాణిలాగానే జీవిస్తుంది. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. అవును, సినిమా రంగానికి గుడ్ బై చెప్పిన ఆమె కెమెరా ఫేస్ ఆమె నుంచి పూర్తిగా పోయింది. సో ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా అన్నారు: బాల్యంలో నటించడం ఒక డ్రీమ్ లాంటిది, కానీ నాకు సినిమా ఇండస్ట్రీ కంటే చదువులపై ఆసక్తి ఎక్కువ ఉండేది. అందుకే నేను ఏ దశలోనూ ఫుల్ టైం నటిగా మారలేదని ఆమె చెప్పింది. సో ఎంతైనా ఆ బాలనటిగా చేసింది వేరే లెవెల్. సో నేషనల్ అవార్డు కూడా ఆ సినిమాకు వచ్చింది. 60 మంది పిల్లలతో డైరెక్టర్ గుణశేఖర్ గారు ఆ సినిమా తీశారు. సో ఆమె ఇప్పటికి కూడా అదే లుక్ మెయింటైన్ చేస్తుంది. సీతగానే ఉంది, ఎలాంటి మోడర్న్గా లేదు. సో ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.